యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. కోడుమూరు రెండో సచివాలయంలో యోగ శిక్షణ. పాణ్యం బోయపేటలో పురాతన నాగులకట్ట. నంద్యాల పట్టణం సౌజన్య షోరూం నందు వివాహ వేడుకల్లో పాల్గొన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. పాణ్యం పోలీస్ స్టేషన్లో మోసకారి శనగలు, మినుముల వ్యాపారి తంగుటూరి శ్రీనివాసులుపై కేసు నమోదు. మద్దూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ఆశా డే కార్యక్రమం. 18 సంవత్సరాల కల నెరవేరేంది. ఆర్సీబీ ఘన విజయం. నంద్యాలలో మిన్నటిన సంబరాలు. కానీ ఒక అర్ధగంట అంటే రోజులో ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఒక 30 నిమిషాలు స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కించుకుంటూ పోవాలి. మనము కొన్ని ఎక్సర్సైజులు చేసుకోవాలి. వ్యాయామాలు అంటారు కదా, అది చేసుకోవాలి ఖచ్చితంగా. కానీ మేము చేసుకున్నది అని మనం అనుకుంటున్నాం. దానివల్లనే బరువు అయిపోతున్నాము, బీపీ షుగర్ ఎక్కువైపోతున్నాయి. అందుకోసమని ఇప్పుడు ఈ రోజు 1-2 ఆసనాలతో రోజు అవి చేసుకుంటే మంచిది. మాకు నేర్పించినారు. ఫస్ట్ మనము ఏమంటారు, ఫస్ట్ 4 భాగాలు ఉంటాయి. వ్యాయామంలో 4 భాగాలు. మెడతో చేసుకునేటివి, తర్వాత భుజాలతో చేసుకునేటివి, నడుముతో చేసుకునేటివి, కాళ్ళతో చేసుకునేటివి 4 భాగాలు ఉంటాయి. మెడతో చేసుకునేటివి నేర్పిస్తాం ఈరోజు. మెడతో ఫస్ట్ మెడ నిదాగా ఏదైనా కానీ కాళ్ళు దగ్గరికి పెట్టుకొని ఇట్లా ఫ్రీగా వదిలేసేయండి. చేతులు ఫ్రీగా వదిలేసి స్ట్రైట్ గా ఉండాలా. ఏమంటారు, వెన్నెముక స్ట్రైట్ గా ఉండాలా, ఛాతీ ముందుకు ఉండాలా. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏదైనా మనం రిలాక్స్ గా ఉండాలా. రిలాక్స్ అంటే మామూలుగా ఫ్రీగా ఉండాలి. ఏదైనా టెన్షన్స్ అట్లా ఏమి ఉండకుండా వెన్నెముక స్ట్రైట్ గా, ఛాతీ ముందుకి అట్లా ఉండి చేసుకోవాలి. ఏదైనా వ్యాయామం చేసుకునేటప్పుడు ఇట్లా రిలాక్స్ గా నిలబడుకొని ఏమంటారు, మెడని ఫస్ట్ ముందుకి నిదానంగా ముందుకు ఉంచాలి. నిదానంగా 1 2 ఇట్లా కొద్దిసేపు 1 2 3 4 5. మళ్ళీ తర్వాత నిదానంగా మళ్ళీ స్ట్రైట్ గా తేవాలి. తర్వాత మళ్ళీ వెనక్కి 1 2, మళ్ళీ 1 2 3 4 5. 5 సెకండ్స్ ఉండాలి. మళ్ళీ నిదానంగా ముందుకు తెచ్చుకోవాలి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ 1 2 1 2 3 4 5 సెకండ్స్ నిదానంగా మళ్ళీ స్ట్రైట్. మళ్ళీ 1 2 1 2 3 4 5 సెకండ్స్ ఉంది. మళ్ళీ
నంద్యాల జిల్లా పాణ్యం మండలం మద్దూరు గ్రామం. మేము మా పండిన పొలంలో మినుములు మరియు శనగలు టంగుటూరి శ్రీనివాస్ అనే వ్యక్తికి 2017 నుంచి 2023 వరకు వేయడం జరిగింది. వాటికి సంబంధించి అతను అనామతులు వేయించుకొని మరి ఒక మంచి రేటు వచ్చిన తర్వాత లెక్క చేసి డబ్బులు ఇస్తానని మౌఖికంగా మాట్లాడుకోవడం జరిగింది. వాటికి సంబంధించి దాదాపు 10 లక్షల రూపాయలు మాకు ఇవ్వాల్సి ఉండగా అందులో భాగంగా అతను మందులు అతనే అమ్ముతాడు కాబట్టి అతను చేనికి మందులు ఇవ్వడం జరిగింది. కొంత పైకము 79,000 రూపాయలు పైకం కూడా మాకు ఇవ్వడం జరిగింది. మిగతా బ్యాలెన్స్ 8 లక్షల చిల్లర ఏదైతే డబ్బులు ఇవ్వాల్సిందో అతను ఇస్తానని చెప్పి 2023 నుంచి ఈ రోజు వరకు ఇవ్వకుండా తప్పిస్తూ తిరుగుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి ఇస్తాను మిరపకాయలు అమ్మినాకి ఇస్తాను, మినుములు అమ్మినాకి ఇస్తాను, పొలం అమ్మినాకి ఇస్తానని చెప్పి మాయమంటలు చెప్పి మోసపూరితంగా చేయడం జరిగింది. అంతేకాకుండా మరి మా అమ్మ అడిగినప్పుడు కూడా అదే విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు, కాలయాపన చేస్తూ వచ్చాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలని 25 మే నెలలో బెదిరి దగ్గరికి పోయి అడిగినప్పుడు మీకు డబ్బులు ఇచ్చే విధాన్ని బెదిరించి బూతులు తిడుతూ ఏం చేస్తుందో చేసుకోకండి, మమ్మల్ని డబ్బులు అడిగితే మీ అంత చూస్తామని కూడా బెదిరించడం జరిగింది. ఈ విషయంలో మరి పాణ్యం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి స్పందించిన పోలీసులు తక్షణమే అతని మీద కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మరి మాకే కాదు, నాతో పాటు టీచరు మహమ్మద్ రఫీక్ కూడా దాదాపుగా 4,75,000 రూపాయలు అతనికి కూడా ఇవ్వాల్సింది, అతనికి ఇవ్వకుండా సతాయిస్తున్నాడు. మరి ఇతనికి డబ్బులు ఇచ్చేది లేదని కూడా చెప్పడం జరిగింది. సో మద్దూరులో ఎవరైతే ఉన్నారో ఇంకా ఇతర గ్రామాల్లో ఎవరైతే ఉంటున్నారో మీ యొక్క ధాన్యం ఏదైతే ఉందో సరైన వ్యక్తిని తెచ్చుకొని వారికి ఇచ్చి మీరు మేలు పొందాలని కోరుకుంటున్నాము. ఇటువంటి వ్యక్తుల పట్ల తక్షణమే మీరు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్న పట్ల మీ యొక్క స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకుని మరి మీరు లబ్ధి పొందాలని ఆ చట్ట పరిధిలో న్యాయం పొందుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ మా అందరికి. ఈరోజు ఆషాఢే. ఈరోజు మనం ప్రోగ్రామ్ లో మెయిన్ గా మన టాపిక్ ఏంటి, డయేరియా, విరేచనాలు, దాని నివారణ ఎలా అనేది మనం లోకల్ గా మనం ఎడ్యుకేట్ చేసాం ఇంతవరకు. విరేచనాలు అనేది మెయిన్ గా పల్లెటూర్లలోనే ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకు అంటే వాటర్ శానిటేషన్ అనేది చాలా తక్కువ. మనం ఉన్న ఈ 17 సచివాలయాల్లో మనము మెయిన్ గా క్లీనింగ్ మీద, వాటర్ మీద, ప్రతి హౌస్ కి శానిటేషన్ ఇంపార్టెంట్. ఆశాలు కంపల్సరీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి టాయిలెట్స్ క్లీనింగ్ అనేవన్నీ చెప్పాలి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం మార్నింగ్ కూడా అదే విషయం. ప్రతి ఇంటికి టాయిలెట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. బహిరంగ విసర్జన అనేది పూర్తిగా మన సచివాలయాలు 17 మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు రైనీ సీజన్ కూడా వస్తుంది, ఇది పెరగకుండా మనం కేసులు తగ్గించుకోవాలి. కాబట్టి ప్రతి ఇంటికి ఆశా వర్కర్ వెళ్ళి ఈ రోజు ఎడ్యుకేట్ చేయమని వాళ్ళకి అన్ని ఏమేమి చెప్పాం కదా. ఫస్ట్ మనం వాళ్ళకి హ్యాండ్ క్లీనింగ్ నేర్పించాలి. ప్రతిసారి బహిరంగ విసర్జనకు వెళ్ళిన తర్వాత ఎలా క్లీన్ చేసుకోవాలి, హ్యాండ్ శుభ్రం చేసుకోవాలి, ఏ సోప్ అంటే ఆ సోప్ వాడొద్దండి, కంపల్సరీ డెటాల్ వాడాలి అనేది వాళ్ళకి చెప్పండి.
ఇంట్లో ఎవరు మెయిన్ గా క్లీన్ గా ఉండాలి అంటే చిన్న పిల్లలు, గర్భిణీ తల్లులు, తర్వాత వృద్ధులు 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు. వీళ్ళకి అలవాటు చేయించాలి. చిన్న పిల్లలతో కూడా ఇలా క్లీన్ చేయించాలని ప్రతి ఆశా వర్కరు వాళ్ళకున్న పాపులేషన్ లో కండక్ట్ చేయడం కంపల్సరీ అమ్మా. తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మనకు గవర్నమెంట్ సప్లై చేస్తుంది, జింక్ టాబ్లెట్స్, ఇవి ఎట్లా వాడాలి అనేది మనం ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికి వస్తున్నాయి విరోచనాలు అనేది మనం ముందు గమనించాలి. ఏ ఏరియాలో ఎక్కువగా వస్తుంది, ఏ పాపులేషన్ కి ఎక్కువగా ఉంటున్నాయి, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, నీట్ గా పెట్టుకుంటున్నారా లేదా అన్ని మనం ఈ ఆశా డే రోజు మనం ఎడ్యుకేట్ చేయమని చెప్పాము. వాళ్ళు ఫాలో అప్ కూడా చేస్తున్నారు. తర్వాత మనం తినే ఆహార పదార్థాలు, కూరగాయల నుంచి ప్రతి ఒక్కటి శుభ్రంగా క్లీన్ చేసుకొని వంట చేయాలి అనేది వాళ్ళకు మనం ఎడ్యుకేట్ చేయాలి. పిల్లల్ని బయట వస్తువులు ఏవి, చిన్న పిల్లలు ముఖ్యంగా 5 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని బయట వేవి తినకూడదు అనేది వాళ్ళకి ముందుగా చెప్పండి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత అనేది నేర్పించాలి. అదేవిధంగా ఈ మంత్ మనకి మలేరియా కూడా డే జరుపుకుంటున్నాము. ఈ మంత్ అంతా మలేరియా మీద కలెక్టర్ గారు మీటింగ్ కూడా పెడుతున్నారు. సో మనకున్న వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నేట్ అవుతున్నాయి, ఇది మనం కంప్లైంట్ చేస్తున్నామా లేదా, చుట్టూ ఉన్న ప్రాంతాల వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు ఆయిల్స్ వాడుతున్నారా లేదా అనేది ఏఎన్ఎం దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి అమ్మా.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, కోడుమూరు 2వ సచివాలయంలో యోగ శిక్షణ. పాణ్యం బోయపేటలో పురాతన నాగులకట్ట. నంద్యాల పట్టణం సౌజన్య షోరూం నందు వివాహ వేడుకల్లో పాల్గొన్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి. పాణ్యం పోలీస్ స్టేషన్లో మోసకారి శనగలు, మినుముల వ్యాపారి తంగుటూరి శ్రీనివాసులు పై కేసు నమోదు. మద్దూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా ఆశా డే కార్యక్రమం. 18 సంవత్సరాల కల నెరవేరేంది ఆర్సీబీ ఘన విజయం. నంద్యాలలో మిన్నటిన సంబరాలు.